మంగా ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. ఏంద్రా ఆ రంగొచ్చి క్రీమ్ నొప్పుడేటి, ముఖానికి రుద్దుడేటి, ఏటి కథ? అది కొట్టుకొచ్చే వాళ్ళు నన్ను గ్లామర్తో చూస్తే బాగుంటుందని. కొట్టుకొచ్చే వాళ్ళు చూడాల్సింది నీ గ్లామర్ని కాదు, సరుకుల్ని. రే, నేను రాజోలు పోయేతాను, కూడా చూసుకో. అలాగే మంగా. మంగ మన కొట్టుకే వస్తున్నట్టుందా? ఒరే సీను, ఏంటన్నా? నా కొట్లో పని ఉంది కానీ నువ్వు రాజోలు వెళ్ళి చౌదరి గారిని కలిసిరా. నేనా? నువ్వే. రే, చౌదరి గారిని కలిసి డబ్బు ఇచ్చేసిరా. వెళ్ళు వెళ్ళు. పడతావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావు. రామంగా రా. ఏం కావాలి? ఈ సరుకులు ఇవ్వండి. ఈ కాగితం ఎంత దృష్టం చేసుకుందో. అదేంటి? ఊళ్ళో వాళ్ళకైతే ఇది. నువ్వు నా సొంత మనసులాడ్డాను కదా, నేను మోసం చెయ్యొచ్చా? అందుకే తీసేసా. ఏమండి, అమ్మాయి వస్తే సరుకులు ఇవ్వను అన్నారంట. అమ్మవి నువ్వు వచ్చినా ఇవ్వను. మీరు వచ్చినప్పుడల్లా సరుకులు ఇస్తూ కూర్చుంటే నేను అప్పులు చేసి బతకాల్సి వస్తుంది. అది కాదు, డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. ఇస్తావు సరే, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని? రాబడలేని వాళ్ళకి ఇచ్చిన అప్పు గోడ కొట్టిన సున్నం తిరిగి రావు గాని బయలుదేరవమ్మా. అది కాదండి. వెళ్ళవమ్మా, చెప్తుంటే నీకు అర్థం కాదు. ఎవరండి ఆవిడ? ఆవిడతో పెద్ద టీవీ సీరియల్ కథలే. పార్వతమ్మ గారు, మీరు లోపలికి రావచ్చా? నా పేరు మంగతాయారు. ఈ మధ్యనే ఈ ఊరొచ్చి కొత్తగా హోటల్ పెట్టాను. మీ అమ్మాయిలా? అవును. ఈ సరుకులు లోపల పెట్టు. సరుకులు ఎందుకు? ఇందాక కొట్టు దగ్గరంతా విన్నానమ్మా. అయినా ఇవేమీ ఊరికే ఇవ్వడం లేదు. మీరు నాకు సాయం చేయాలి. అర్థం కాలేదా? నేనొక్కదాన్నే హోటల్ నడపలేకపోతున్నాను. అందుకని మీరు ఇంట్లో పప్పు రుబ్బి పచ్చళ్ళు చేసి నాకు పంపిస్తే ఒకరికొకరం ఉపయోగపడతాం. అప్పులడిగి అవమానపడే కంటే వచ్చిన పని చేయడం తప్పు కాదు కదమ్మా. ఈ ఊరి జనం మీ మీద జాలి చూపించగలరేమో గాని సాయం చేయరనిపించింది. నాకంటూ ఎవరూ లేరు. మిమ్మల్ని నా తల్లిలా భావిస్తున్నాను. మీరు నన్ను ఓ కూతురు అనుకోండి, కాదనకండమ్మా. తీసుకోండి. ఎరండి తొందరగా, టైం అయిపోతుంది. చెల్లి రా చెల్లి, రోజు లేటే వస్తున్నా. ఇదిగో, ఈరోజు ఆడికెళ్తున్నా. ఇంకాడికే పేరారం. ఆత్రేయపురంలో సంత జరుగుతుంటే పేరవరం ఎందుకు? అమ్మని దీనికి ఏ రోజు ఎక్కడ సంత జరుగుతుందో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆత్రేయపురం సంతకి వెళ్ళిపోతారే. అక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అలాంటప్పుడు మనం మిగతా ఊళ్ళు వెళ్ళామనుకో, అమ్మేది మనం ఒక్కడమే, కొనేది బోల్డ్ మందే. వ్యాపారం ఎస్కలెంట్గా ఉంటుంది. అందుకే వెళ్తున్నానే. అంతేనా, లేక ఊరికి కొత్తగా వచ్చిన మంగ కోసం వెళ్తున్నావా? మంగెవరు? మంగెవరే? ఈ మధ్యన కొత్తగా పేరవరం వచ్చి హోటల్ ఎట్టిందిలే. అలాగా, నువ్వు చెప్పేదాకా నాకు అస్సలు తెలదే. అయినా ఇంట్లో 7 పొలాలు నేను నెట్టుకొని బయట తిండి తింటానే. తినకపోతే మంచిదే, తిన్నామని తెలిసిందనుకో
నీ పేగులు చుట్టి రిబ్బన్లా కట్టి ఎగరాస్తాను, అర్థమైందా? తాలిగట్టిన మర్నాడు తెలిసిపోయింది. ఏంటి కొనిగేదికెళ్ళు. వస్తాను, తొందరగా వెళ్ళాలి, టైం అయిపోయింది. మాంగ దగ్గరికి వెళ్తుంటే అడ్డు వస్తావేట్రా? పుల్లరాజు దారా కూర్చో. మాంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. రే ఇదేంట్రా ఇలా పడిపోయాడు? అసలు ఉన్నాడో పోయాడో చూడు. అయ్యో, పుల్లరాజు, రేయ్ పుల్లరాజు. అమ్మయ్య, థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ. వేడి వేడిగా ఉప్మా పెసరట్టు ఇవా, ఆకలేస్తుంది. అలాగే. రే పుల్లరాజు, నీది అసలే అరప్రాణం కదరా, అంత ఆవేశంగా అంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కను రా. ఆ. మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాడేటప్పటికి నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిరగిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు రా. ఈ పని పడ్డదే. నమస్తే నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు, ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతారి టిఫిన్ సెంటర్ దగ్గరికి ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వెధవాళ్ళందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. మంగా ఇది ఉంచు. ఏంట్రది? ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు అని. అది కనెక్షన్ ఉంటే బాగుంటుందని. ఆ? అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగ, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం. అందుకే ఈ చిన్న బహుమతి. అమ్మా తెలివైనోడే. ఉంచు చెప్తా. మంగా జాగ్రత్త, మా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇచ్చే ముందు చిన్నది ఇచ్చి తర్వాత పెద్దది అడుగుతారు. జాగ్రత్త. మంగ, నాకు బయట కాసింత పని ఉంది, మళ్ళీ వస్తా. టచ్ లో ఉంటాను. బాయ్. ప్రెసిడెంట్ సెల్ ఫోన్ ఇచ్చి మంగకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడ్రా. ఆడది ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చేవాడు పడదరా, మరి ప్రాణాలు ఇచ్చేవాడు పడుద్ది. ప్యానాలు ఇచ్చేసినాక అది పడి చెట్టు పడబోతేట్రా? ఒరే నీ వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా. యా? ప్రాణాలు ఇచ్చడం నిజంగా ఇచ్చడం కాదు, ఆ. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓహో, ఇప్పుడు సినిమాల్లో ఆ. హీరోయిన్ కోసం హీరోలు ఫైటింగ్ చేస్తారే, అలాగరా ఎత్తవా. మరి అలాగైతే మనం కూడా ఫైటింగ్ చేసేద్దాం. కానీ ఎవరితో చేస్తాం రా? అటు చూడు, ఇందాక నుంచి మంగ నా ఎదవా దోలా చూస్తున్నాడు. అవునరా, ఇందాక మంగ టిఫిన్ ఇస్తుంటే కావాలని చేయి కూడా తగిలించాడు. చేద్దామా? ఏంటిది? వేడిగా ఉంటేను. టీ వేడిగానే ఉంటుంది. రే బోస్ బాబు, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. పదండి వెళ్ళిపోమేద్దాం. పదరా రా, మంగ చేస్తున్నాడు, మంగ చేస్తున్నాడు. ఇందులో ఏదో మతలబు ఉంది, మనం కూడా చేద్దాం. ఒకటేంటి 2 చేతులు. పదా. ఇంతకీ మన మంగ ముందు హీరోలు అయినట్టే కాదా? అయినట్టే, ముందు మొక్కెత్తు. నువ్వు దమ్ములాగు. ఒరే మంగ వచ్చింది రోయ్. అక్కడ కాదు, ఎక్కడ? మంగ మనందరికి రానే కదరా? మై, నీకు ఈ మధ్య మంగ పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చి వదిలించడానికి రా మేము వచ్చింది. ఎవరు బాబు అది? అయ్య బాబోయ్, కుమ్మేసేట్టున్నారు, పదండ్రా. అంతమంది రౌడీలను ఎరగొట్టేసిందంటే ఇది ఎవరై ఉంటుందంటావు? అడిగేస్తా పోలే. మంగా, మా నలుగురు ఎవరు ఉన్నారు చూసావు? ఈ గొడవ అంతా ఆడమూలంగానే వచ్చింది. ఓ అలాగా. మా ఎదవలు చాలా పెద్ద ఎదవలు, జాగ్రత్త సుమి. సరే ఉంటాను. హలో, ఎవరు? మంగ, నేను బొంగు ప్రసాద్, ఆ? డాక్టర్ బొంగు ప్రసాద్. ఓ చెప్పండి. మంగ, ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోగా? అడగండి. ఇంతకీ నువ్వెవరు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆహా. సరే ఉంటాను. అలాగే. అమ్మా, మరి మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాను. నమస్కారం, సెలవు. నువ్వు నా పేరు మంగండి. ఓసిని పెళ్ళవ్వా? ఈ ఊళ్ళో కొత్తగా హోటల్ పెట్టింది నువ్వేనా? అవునండి. ముద్దహారతి కర్పూరవలా ముద్దుగా ఉన్నావు. పెళ్ళాలజరి ఏమైనా ఉందా? ఉంటే ముందు మీకే చెప్తానులేండి. ఓసిని పెళ్ళవ్వా, భలే గమ్మత్తుగా చెప్పావే. స్వప్న, అందరికీ బట్టలు తెచ్చాను, లోపల పెట్టు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఉంచండి అమ్మా. ఇంతకీ ఎవరతను? పెళ్ళిళ్ళు పేరయ్యా. పెద్దమ్మాయి నిశ్చితార్థం జరిగి ఆయన పోవడంతో ఈ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మగ పెళ్లి వారు తొందరగా ఏదో ఒకటి తేల్చమంటున్నారట.
1,00,000 కట్నం, పోలుడు పెళ్లి ఖర్చులు ఎక్కడి నుంచి తేవాలి? వెళ్ళండి. ఎలా చెప్పారు? నమస్కారం. నమస్కారం. ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొని వచ్చారు? త్వరలో శ్రీరామనవమి వస్తుంది కదా. ఆ తర్వాత కృష్ణాష్టమి, వినాయక చవితి కూడా వస్తాయి. అయితే ఏమిటట? ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు గత ఏడాది కన్నా ఘనంగా చేద్దామని. ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు? మీరే. మరి నిర్ణయాలు తీసుకోవలసింది ఎవరు? అర్థమైంది. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. ఏం ప్రోగ్రాం పెట్టిద్దాం? ఇలియానాని పిలిపించి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. జరిగే విషయం చెప్పు. ఓ పని చేద్దాం. ఏమిటో? మన మంగ తయారు చేత డ్రామా వేయిద్దాం. ఆహా, పక్కూరు నిన్ను కానండి ఈయన అడిగిన ఓటు. మంగతయారు కనుక డ్రామా చేస్తే జనం ఎరగొచ్చేస్తారు. జనం వస్తారు సరే, నాటకం వేయడానికి మంగ ఒప్పుకుంటుందా అని. ఒప్పిద్దాం. ఒప్పుకుందే అనుకో, ఏమి నాటకం వేయిద్దాం? ఏమేస్తాం? సతీ ప్లస్ సావిత్రి. సతీ ప్లస్ సావిత్రి, సతీమైన సక్కుబాయి, మంగకంత ప్లస్ అవరా. నిజమేనండి. మంగకి పాంచాలి క్యారెక్టర్ అయితే కరెస్ట్. అయితే ద్రౌపది వస్త్రాభరణ ఇద్దాం. వస్త్రాభరణం అంటే ద్రౌపది చీరలాగేదేనా? అదేరా. అయితే నేను లాగుతా. లాగేస్తారా? ఏండే ఆ చీరలాగే నాటకం ఖాయం చేసేయండి. మీరు రిబ్బన్ కట్ చేసిన దగ్గర నుంచి మంగన టైప్ లో చూడాలని తెగ ఉత్సాహపడిపోతాను. నీకే కదా మా ప్రెసిడెంట్ గారికి చూడాలని ఉండదేటి. అయినా క్యారెక్టర్ మంగ ఒప్పుకుంటుందేటి. ఎలాగలాగో ఒప్పించండి. వెళ్ళండి. ఆహా ధర్మరాజు